అభివృద్ధి కోసం అన్ని విధాలా శ్రమిస్తున్నా ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తనపై ఎలాంటి కేసులు లేవని, ఎవరికీ భయపడేది లేదని మహాసంకల్ప దీక్షలో ఆవేశంగా మాట్లాడారు. విపక్షాల విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. జగన్ వ్యాఖ్యలకు కౌంటర్లు. మిమ్మల్ని ఎవరన్నా ఒక వ్యక్తి వస్తే మిమ్మల్ని చెప్తూ కొడతామంటే మీకు ఎంత ఆవేశం, ఎంత బాధేస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాంటి మాటలు చెప్పడమే కాకుండా అన్న తర్వాత మళ్ళీ అందరూ ఇది కరెక్ట్ కాదంటే కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చీపురు కట్లతో కొట్టమని మళ్ళా మాట్లాడుతున్నారంటే ఎంత బాధేస్తుందో మిమ్మల్ని ఆలోచించబడిన కడప జిల్లా వాసుల్ని. కాపు రిజర్వేషన్లపై క్లారిటీ. అదే మరి కాపుల కోసం కార్పొరేషన్ పెట్టాం, మంజునాథన్ కమిషన్ వేశాం. నిన్నే మళ్లీ చెప్పాం, పల్స్ సర్వే చేస్తున్నాం. అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా అవసరమైతే రిజర్వేషన్లు పెడతానని ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రాయలసీమకు భరోసా. ఈ సంవత్సరం 100 టీఎంసీ నీళ్లు తెస్తున్నాం. కృష్ణా డెల్టాలో వాడే 100 టీఎంసీ శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకు కరువు ప్రాంతాలకి నీళ్లు తీసుకొస్తున్నాం. ఇది ఒక చరిత్ర. అటు ప్రభుత్వం చేపట్టిన పథకాల మీద ప్రజలకు వివరణ, ఇటు ప్రతిపక్షాలకు కౌంటర్లు. కడప మహాసంకల్ప దీక్షలో సుదీర్ఘంగా ప్రసంగించారు సీఎం చంద్రబాబు నాయుడు. సుమారు గంటన్నర పాటు సాగిన ప్రసంగంలో 2 ఏళ్ల పాలనను పూసగుచ్చినట్టు వివరించారు. నవనిర్మాణ వారసత్వాలకు కడపలో ముగించారు సీఎం చంద్రబాబు. కుట్రపూరితంగా విభజనకు గురైన రాష్ట్రాన్ని ప్రపంచం గర్వించే స్థాయికి తీసుకెళ్లాలన్నారు. 13 జిల్లాల సమగ్ర అభివృద్ధికి మహాసంకల్పం ప్రతిజ్ఞ చేయించారు సీఎం. రాష్ట్రాన్ని కరువు రహితంగా మారుస్తామన్న సీఎం రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. కడపను హార్టికల్చర్ హబ్ గా మారుస్తానని చెప్పారు. జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రంతో పోరాడుతున్నట్టు చెప్పారు. పోలవరం పూర్తవడానికి మరో 2-3 ఏళ్లు పడుతుందన్న సీఎం రాబోయే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు అందిస్తామన్నారు. వచ్చే ఏడాదికి 100% గ్యాస్ కనెక్షన్ల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. పవర్ గ్రిడ్ 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్న బాబు గ్యాస్ గ్రిడ్ 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామన్నారు. త్వరలోనే ఫైబర్ గ్రిడ్ పూర్తవుతుందన్నారు సీఎం. కడప గడపలో జగన్ ను టార్గెట్ చేశారు సీఎం. ప్రతి విషయంలోనూ ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా ఇదే వైఖరి అవలంబిస్తోందన్నారు. హోదా ఇచ్చినా కేంద్రం ఆర్థికంగా సహకరించకపోతే రాష్ట్రం గతి ఏం కావాలని ప్రశ్నించారు. కాపుల విషయంలో కూడా చిచ్చు పెట్టేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు బాబు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసే వారు టీడీపీలో చేరుతున్నారన్నారు. అమరావతిలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ 11 కేసుల్లో నిందితుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తాను ఎవరికీ భయపడబోనని కుండబద్దలు కొట్టారు సీఎం. నాయకులు మాట్లాడుతున్నారు, నేనేదో నరేంద్ర మోడీ గారికి భయపడుతున్నానని. తమలో నరేంద్ర మోడీ గారికి నేను ఎందుకు భయపడాలని అడుగుతున్నా. నా మీద కేసులున్నాయా? నన్ను ఏం చేస్తారు? నేను ఏదైనా భయపడితే ఈ ప్రజల కోసం ఆలోచిస్తున్నాను తప్ప నా సొంత వ్యవహారాలు ఏమీ లేవు. ఎవరికి నేను భయపడవలసిన అవసరం లేదు. ఒక దశలో వర్షం పడి సభ జరుగుతుందా లేదా అని సందిగ్ధంలో పడింది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడంతో మహాసంకల్పం సభ సక్సెస్ఫుల్ గా ముగిసింది.